హాయ్ నేను సతీష్. ఈ వీడియోలో చాలా అప్డేట్స్ ఉంటాయి. నైట్ లైవ్లో జరిగిన డిస్కషన్స్, అట్లాగే ఈరోజు లైవ్లో జరగబోయే టాస్కులు, ఎవరు గెలిచారు, ఎవరు ఎలా ఆడారు, ఏ ఏ టాస్కులు జరిగాయి, ఎలా జరిగాయి, అలాగే చాలా ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్స్ అన్ని జరిగాయి. అన్ని సూటుగా సుత్తు లేకుండా డైరెక్ట్ మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఈ హౌస్లో ఎప్పటికైతే అలాగే ఇంకోటి ఏంటి, ఈ ఏమది చీఫ్ మళ్ళీ కొత్త చీఫ్లు అయ్యారు. కొత్త చీఫ్లు ఎవరయ్యారు, ఎవరైతే బాగుంటుంది, అక్కడ జరిగిన టాస్క్లు ఏంటి అనేది కూడా చెప్పుకుందాం. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అయితే హౌస్లో ఇప్పటికే సర్వైవ్ ఆఫ్ ది ఫిట్టెస్ట్లో భాగంగా ఆడించిన టాస్క్లు అన్నీ కూడా అయిపోయాయి. దీని తర్వాత ఇప్పటివరకు ఏంటంటే బోర్డుపై పెట్టిన 12 నెంబర్లతో మొదలుపెట్టాడు కదా. గత వారం 3, ఈ వారం మొత్తం టాస్కులు 2 టాస్కులు గెలిచి మొత్తం 5 వైల్డ్ కార్డులు ఎంట్రీ కాకుండా ఆపేశారు వీళ్ళు కంటెస్టెంట్స్. 2 క్లాన్స్ కష్టపడి ఆడి, బట్ నిన్న పెట్టిన ఆ స్విమ్మింగ్ పూల్లో కీ తీసి చక్రం తీసి వీల్స్ తీయమన్న టాస్క్లో ఇద్దరు ఓడిపోవడంతో మరో నెంబర్ పెరిగింది. దీంతో మొత్తంగా ప్రెజెంట్ బోర్డుపై 8 నెంబర్లు అయితే మిగిలాయి. అంటే హౌస్లో సర్వైవ్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ టాస్కులు మొత్తం అయిపోయి ఇక లేవు. ఇక అంటే 8 మంది వైల్డ్ కార్డులు లోపలికి ఎంట్రీ ఇస్తున్నారనేది ఫుల్ క్లారిటీ అయితే బిగ్ బాస్ ఇచ్చేశాడు. ఈ 8 మంది వచ్చే ఆదివారం హౌస్లోకి వస్తున్నారు. బిగ్ బాస్ రీలోడెడ్ ఈవెంట్ పేరుతో దీనిని ఆదివారం గ్రాండ్గా చేస్తూ ఉన్నారు. రాత్రి 7 గంటల నుంచి, అంటే సండే నైట్ 7 గంటలకి ఈవెంట్ స్టార్ట్ అయిపోయి రాత్రి 10:30 గంటల వరకు, అంటే 3:30 గంటలకు పైగా మనకు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అయితే ఉండబోతుంది. మరి వాళ్ళు ఎవరు వస్తున్నారు ఏంటంటే, ఇప్పటికే నేను పేర్లతో సహా 3 రోజుల కిందటే నేను వైల్డ్ కార్డులు 8 మంది ఎవరు అనేది, వాళ్ళ గతంలో ఏ సీజన్లో వచ్చారు, ఎన్ని రోజులు ఉన్నారు, ఎట్లా ఆడారు అన్నీ కూడా డీటెయిల్డ్గా ఫుల్ డీటెయిల్స్తో వీడియో వేసా. లింక్ కింద డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, చూడని వాళ్ళు అయితే చూడొచ్చు. అట్లాగే ఆదివారం కూడా ఏంటంటే ఒక్కొక్క కంటెస్టెంట్ ఏవియా లేకపోతే డ్యాన్స్ షోవా ఏంటి అదా ఇదా ఏదైతే అట్లా ఎంట్రీ అవన్నీ అయిపోయినాక స్టేజ్ మీదకి పిలిచి ఒక్కొక్కరిని లోపలికి అయితే పంపించడం. వాళ్ళు లోపలికి వెళ్ళాక మళ్ళీ పాత కంటెస్టెంట్లు ఆహ్వానాలు పలకడం, వారి నుంచి ఫీడ్బ్యాక్ కోసం తెగ పడరాని పాటలన్నీ పాడడం. అబ్బో, హడావుడే వేరే లెవెల్ ఉంటుంది. వాళ్ళు ఎవరితో క్లోజ్గా ఉంటున్నారు, ఎవరితో దగ్గరగా ఉంటున్నారు, ఎవరిని నామినేట్ చేస్తున్నారు, ఎవరితో దూరంగా ఉంటున్నారు, ఇవన్నీ చూసుకుని ఒక అంచనాకు వస్తారు. ఎవరికి పాజిటివ్, ఎవరికి నెగిటివ్, అసలు ఎవరు ఏంటి పరిస్థితి అని ఏదో రకంగా చిన్న క్లూ ఇవ్వకపోతారా అని డైరెక్ట్గా అడుగుతారు, ఇండైరెక్ట్గా అడుగుతారు. మరి వీళ్ళు ఎట్లా చెబుతారు ఏదో చూద్దాం. మొత్తానికి ఆ హడావిడే వేరేగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. అయితే అండ్ ఖచ్చితంగా మీకు మాట ఇస్తున్నా, అందరికంటే ముందే అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు మన న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ 2 ఛానళ్ళు కూడా అందిస్తూ ఉంటా. అస్సలు మిస్ అవ్వకండి. ఫుల్ అప్డేట్స్, ఫుల్ ప్యాకేజ్ లాగా ఫుల్ మీల్స్ లాంటి అప్డేట్స్ అన్ని అందిస్తూ ఉంటాయి. ఈ సీజన్లో నేను చెప్పినట్టుగా ఇప్పటికే ప్రతిరోజు కూడా ఉదయమే అన్ని అప్డేట్స్తో ఒక వీడియో అప్లోడ్ చేస్తూ ఉన్నాను. అదే రోజు లైవ్ ఎపిసోడ్లో జరుగుతుంది కనుక మన వీడియోలు చూసే ముందు ఒక లైక్ కొట్టండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. నాకు కూడా మరింత మీరు ఉత్సాహం ఇచ్చినట్టు అవుతుంది. ఆ ఉత్సాహంతో మరిన్ని వీడియోలు ఎక్కువగా చేయాలనిపిస్తుంది కనుక ప్రతి వీడియోలో నా స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఫస్ట్ లైక్ కొట్టేసి కంటిన్యూ చేయండి. వీడియో కూడా చూడడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సోది ఏం చెప్పకుండా డైరెక్ట్ మ్యాటర్లోకి వచ్చి పటాపట చెప్పుకుంటూ పోతా అప్డేట్స్ అన్ని. ఇంకా హౌస్లో ఏమంటే నిన్న 2 టాస్కులు జరిగాయి. ఆ టాస్కులు ఏమంటే మనకి ఈరోజు లైవ్లో చూపిస్తారు. ఈ టాస్కులు సర్వైవ్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ ఛాలెంజ్ కోసం కాదు, ఇవి ఛాలెంజ్ అయిపోయింది. ఇవి కొత్త చీఫ్ని ఎంపిక చేసుకునేందుకు పెట్టిన టాస్కులు. మొదటి టాస్క్ ఏంటంటే మనకు నిన్న నైట్ ఎపిసోడ్ తర్వాత ఆ ప్రోమోలో చూపించారు కదా, అదే అనమాట. ఆ కలర్ విచ్ కలర్ డూ యూ వాంట్ బిగ్ బాస్ అని చెప్పి ఆ కలర్ అడిగితే ఆ కలర్ తీసుకెళ్ళబట్టి ఈ టాస్క్ గత సీజన్లో కూడా మనం చూసాం. చాలా ఫన్నీగా ఉంటుంది, ప్రతిసారి కూడా చాలా ఎంటర్టైన్మెంట్ వస్తుంది. హౌస్ మేట్స్ కూడా ఎంజాయ్ చేస్తా, ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. బిగ్ బాస్ కూడా ఫన్తో జోక్స్తో కూడా బాగుంటుంది. ఇది బిగ్ బాస్ చెప్పిన కలర్ ఉన్న వస్తువుని రెడ్ అనగానే పరిగెత్తుకెళ్ళి ఎక్కడ రెడ్ ఉంటుంది, కొంతమంది ఒంటి మీద రెడ్ డ్రెస్ ఉంటుంది, డ్రెస్తో పాటు వచ్చి కూర్చోడం, ఇట్లా ఫన్నీగా ఉంటుంది. అట్లాగే ముందుగా ఎవరు తెచ్చి వేస్తారో వాళ్ళు కదా, గార్డెన్ ఏరియాలో ఉన్న సర్కిల్లో ఎవరు వేస్తారో వాళ్ళే విన్నర్. ఈ టాస్క్లో ఒక్కో రౌండ్కు ఒక్కొక్క ల్యాన్ నుంచి ఎదురేసి వచ్చి ఆడుతున్నట్టు అర్థమవుతుంది. మరి చూస్తే మరి నిఖిల్ లాన్లో ఉన్న గడ్డిలోంచే ఏదో పీకేసి రౌండ్లో వేయడం అయితే మనకు కనిపిస్తూ ఉంది. మరి గత సీజన్లో కూడా ఒక కంటెస్టెంట్ ఇలాగే గ్రీన్ అనగానే ఆ గడ్డి పరకు తీసి అలా వేశారు. ఆ గడ్డి తీసి చూపించబడ్డ బిగ్ బాస్ ఆ కంటెస్టెంట్ బిక్కమొహం వేయాల్సి వచ్చింది. మరి ఆ కంటెస్టెంట్ ఎవరు అనేది మీకు గుర్తుంటే ఒక కామెంట్ అయితే పెట్టండి. మరి ఈసారి నిఖిల్ కూడా అలాగే గడ్డిలోంచి ఏదో తీసి ఆ సర్కిల్లో వేస్తున్నట్టు ప్రోమోలో కనిపించింది. మరి నిఖిల్ అలా చేసినందుకు బిగ్ బాస్ ఏం పంచ్ వేశాడో, ఎలా రియాక్ట్ అయ్యాడో చూడాలి. అట్లాగే నబీల్ అంటే నిఖిల్ కూడా పోటీ పడినట్టుంది. వీళ్ళు ఓటింగ్లో కూడా పోటీ పడుతున్నారు, ఇక్కడ ఆటల్లో టాస్కుల్లో కూడా పోటీ పడుతున్నారు. అయితే ఈ కలర్ టాస్క్లో ఫైనల్కి ఏంటంటే పృథ్వీ అండ్ ప్రేరణ మధ్య పోటీ ఉంటుంది. దీనిలో ప్రేరణ గెలిచినట్టు నాకున్న అప్డేట్ అయితే వచ్చింది. మరి అట్లా ఇంకోటి ఏంటి, నబీల్ను ఆ స్విమ్మింగ్ పూల్లో నీటినే స్పూన్తో తోడుతూ బకెట్ నింపని బిగ్ బాస్ చెబుతాడు కదా, ఇది కూడా చాలా ఫన్నీగానే ఉంటుంది. గత సీజన్లో కూడా ఒక కంటెస్టెంట్కి ఇలాగే ఇచ్చారు. ఎవరు అనేది మీకు గుర్తుంటే ఖచ్చితంగా ఒక కామెంట్ అయితే చేయండి. మరి ఈ రోజు కూడా అది చాలా ఫన్నీగా ఉండబోతుంది. ఇంకా రెండో టాస్క్ ఏంటంటే డాగ్ టాస్క్.
నబీల్ కొట్టిచ్చాడు. అదొకటి టాస్క్. ఇది మూడో టాస్క్ అనుకోండి. ఇంకా నబీల్‌కి అయితే వాటర్ పోయమని చెప్పడం. అది కలర్ విచ్ కలర్ అదొకటి. అయితే ఈ టాస్క్ ఏంటంటే డాగ్ టాస్క్. ఇది కూడా ప్రతిసారి బజర్ మోగగానే డాగ్ బొమ్మ తీసుకొని పరిగెత్తుకెళ్ళి చివర ఉన్న ఆ డాగ్ బోన్‌లో బొమ్మను వేయాలి. ఎవరైతే అందరికంటే ఆలస్యంగా బొమ్మను వేస్తారో వాళ్ళు ఔట్. సో, అలా ప్రతి రౌండ్‌కు ఔట్ అయిపోయిన వాళ్ళే నెక్స్ట్ రౌండ్‌కి సంచాలకులుగా ఉంటారు. గత సీజన్‌లో కూడా ఇలాంటి టాస్క్‌లు చాలా సార్లు పెట్టారు. ఇంచుమించు ప్రతి సీజన్‌లో కూడా ఇలాంటి టాస్క్ ఉంటుంది. ప్రతి సీజన్‌లో కూడా టాస్క్ సూపర్ హిట్టే. ఈ 'ప్రభావతి కోడిగుడ్డు' టాస్క్ ఎట్లా సూపర్ డూపర్ హిట్, ఈ టాస్క్ కూడా సూపర్ హిట్టే. కాకపోతే థీమ్ ఒకటే ఉంటుంది. కాకపోతే కాన్సెప్ట్ మారుతా ఉంటుంది. కొన్నిసార్లు ఫన్ ఉంటుంది, ఫైర్ వస్తుంది, ఫైటింగ్‌లొస్తాయి. పెద్ద పెద్ద రచ్చ అయిపోతూ ఉండేది. అలాంటి కాన్సెప్ట్, అలాంటి టాస్క్ ఇది. కాకపోతే కొద్దిగా డిజైన్ కాస్త అటు ఇటు మారుతుంది కానీ హైలైట్ టాస్క్, సూపర్ డూపర్ హిట్ అయిన టాస్క్, చాలా ఇంట్రెస్ట్‌గా ఉండే టాస్క్‌లు ఇవి. అయితే సీజన్ 5లో ఇలాగే బొమ్మలు ఒకవైపు టేబుల్‌పై ఉంచారు కదా! అప్పుడు బజర్ మోగగానే వాటిని తీసుకెళ్ళి మరో చివర ఉన్న ఫెన్సింగ్‌లోకి పోయి పెట్టాలి. కాకపోతే ఎవరి బొమ్మ వాళ్ళు తీసుకోకూడదు. అప్పుడు అట్లా పెట్టారు. వేరొకరిది పట్టుకొని వెళ్ళాలి. చివరికి ఎవరైతే లాస్ట్‌లో ఉంటారో వాళ్ళ చేతిలో ఎవరి బొమ్మ ఉంటే ఆ కంటెస్టెంట్ బయటికి వెళ్ళిపోవాలి. ఈ టాస్క్‌లో అప్పుడేంటి 'శ్రీరామ్ చంద్ర' కాజల్ బొమ్మ పట్టుకొని ఆఖరిలో ఉండిపోతాడు. ఏమంటే అది నా స్ట్రాటజీ అంటాడు. దాంతో కాజల్ తప్పుకోవాల్సొస్తుంది. ఇలాంటి ట్విస్ట్‌లు అన్ని హైలైట్స్ అయితే ఉండబోతున్నాయి. మరి ఈ డాగ్ బోన్‌లో వేసే టాస్క్ కూడా అలాంటి కాన్సెప్ట్‌తో చేసిందే. ఖచ్చితంగా గొడవలు, నెట్టుకోవడం, అరుచుకోవడం, మసాలా మస్తుగా వస్తది. నో డౌట్ ఆ కాన్సెప్ట్, ఆ థీమ్ అలాంటిది. అయితే ఫైనల్‌గా ఈ టాస్క్‌లో నిఖిల్ అండ్ ప్రేరణ ఆఖరి వరకు ఉన్నట్టు తెలిసింది. మరి చివరికి ప్రేరణ గెలిచినట్టు కూడా అప్డేట్ వచ్చింది. మరి చూడాలి. నాకైతే నిఖిల్‌తో పోటీ పడి ప్రేరణ ఆఖరి రౌండ్ వరకు గెలవడం అంటే మిరాకిల్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఫిజికల్ టాస్క్‌లు అన్నీ కూడా ఇరగ్గొట్టేసి ఆడుతున్నాడు. బ్రహ్మాండంగా ఆడుతున్నాడు. అలాగే ప్రేరణని నేను తక్కువ చేయట్లేదు. ప్రేరణ కూడా అద్భుతంగా ఆడుతుంది. కంపేర్ చేస్తే కొద్దిగా ఏమాత్రమైన తనకి అడ్వాంటేజ్ ఉంటుంది కదా! మరి ఎట్లా గెలిచిందో, లేక మనకొచ్చిన అప్డేట్‌లో ఏమైనా ట్విస్ట్‌లు ఉంటాయో చూడాలి. మొత్తానికి ఈమె గెలిచినట్టుగా తెలుస్తా ఉంది. అంటే ఈ టాస్కుల్లో కాంతార టీమ్ 2 టాస్కుల్లో కాంతార టీమ్ గెలిచినట్టు ఇది అర్థమైతుంది. మరి చీఫ్ ఎవరయ్యారనే విషయంలో కూడా మళ్ళీ పెద్ద ట్విస్టే ఉందంటే అదేమంటే ఇప్పుడేది కాంతార టీంలో సీత, నయనిక, మణికంఠ, నబిల్, ప్రేరణ, విష్ణుప్రియ ఉన్నారు. వీళ్ళలో సీత, నయనిక ఆల్రెడీ చీఫ్స్ అయ్యారు కాబట్టి ఇక ప్రేరణ, మణికంఠ, విష్ణుప్రియ, నబిల్ ఈ నలుగురిలో ఒకరు చీఫ్ అయ్యే ఛాన్స్ ఉంది. నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం నబిల్ కాంతార టీంకు చీఫ్ అయినట్టయితే తెలుస్తుంది. ఇంకా అన్నింటికంటే చాలా చిరాకు, విసుగు తెప్పించే అప్డేట్ ఏమంటే మళ్ళీ శక్తి క్లాన్‌కు నిఖిలే చీఫ్ అని అప్డేట్ అయితే వచ్చింది. ఈ అప్డేట్ రాగానే నాకైతే ఏంట్రా బాబోయ్! ఈ నిఖిల్ పర్మనెంట్ చీఫా? కొంపదీసి ఒప్పందం కుదుర్చుకుని, డీల్ మాట్లాడుకుని, అగ్రీమెంట్ కుదుర్చుకొని వచ్చాడేంటి అనిపించింది. ఎందుకంటే వరుసగా చీఫ్ అంటే నిఖిల్, నిఖిల్ అంటే చీఫ్, చీఫ్ అంటే నిఖిల్, నిఖిల్ ఉంటేనే చీఫ్. ఇంక ఆయన కూడా విసిగి వేసారిపోయాడు. బాబోయ్! నాకు అక్కర్లేదు, వెక్స్ అయిపోయాడు. ఇంక 2 వారాల కిందటే ఇంక నేను చీఫ్‌గా ఉండాలని అనుకోవట్లేదు. చాలు ఇంకేదైనా క్లాన్‌లో ఒక మెంబర్‌గా ఉండి ఆడాలని ఉంది. ఆయన కూడా విసిగిపోయే పరిస్థితి వచ్చిందింక. సో, ఆయనకు విసుగొచ్చింది కానీ నిఖిల్‌కి వచ్చింది, ఆడియన్స్‌కి వస్తుంది, హౌస్ మేట్స్‌కి వస్తుంది గానీ, బిగ్ బాస్‌కి మాత్రం రావట్లేదు. రానట్టే ఉందింక. ఇతనే మళ్ళీ చీఫ్ అంటే, ఇంకా పృథ్వీ ఆ సెకండ్ పొజిషన్‌లోనే చివరి వరకు ఎదురు చూస్తూ ఉండి, చివరికి బయటకొచ్చేస్తాడేమో చూడాలింక. ఏమంటే ఇప్పుడు నిఖిల్ మొదటి వారం నుంచి 2, 3, 4 ఇప్పుడు 5వ వారం కూడా చీఫ్ అంటే నిజంగా ఇది ఫెయిర్ గాదు. మిగతా అందరికి అవకాశం ఇవ్వాలి. అవకాశం ఇచ్చేటప్పుడు గేమ్ మారుతుంది. వాళ్ళు ఎలా డెసిషన్స్ తీసుకుంటారు, ఎలా ఆడతారని చెప్పేసి. ఎంతసేపు నిఖిల్ చెప్పడం, మిగతా వాళ్ళు వినడం. ఇదే గోల తప్ప కాస్త డిఫరెంట్‌గా ఏమైనా చేయొచ్చు కదా అనిపించింది. అయితే మీరిక్కడ అనొచ్చు అదేంటండి నిఖిల్ గెలిచే కదా అయ్యాడని. రాజు తలుచుకుంటే దెబ్బలకు కుదవా చెప్పండి. బిగ్ బాస్ తలుచుకుంటే చీఫ్‌ని మార్చడం ఎంతసేపు చెప్పండి. సింపుల్‌గా క్లాన్‌లో ఓటింగ్ పెట్టిన చివరి ప్లేస్‌లో నిఖిలే ఉండడం గ్యారంటీ. ఎందుకంటే ఆయనే విసుక్కుంటూ కొత్త వాళ్ళకి అవకాశాలు రావాలి. ఇప్పుడు యష్మి చీఫ్‌గా చేసేటప్పుడు ఎలా చేసిందో చూసాం. నయనిక చేసేటప్పుడు చూసాం. సీత చేసేటప్పుడు చూసాం. ఇప్పుడు నిఖిల్ ఇన్ని వారాలు చూస్తా ఉన్నాం. సో, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా. యష్మి స్పాంటేనియస్‌గా స్పాట్‌లో డెసిషన్ తీసుకోలేదు విన్నాం. అలాగే సీత ఎలా తన క్లాన్‌తో టాస్క్‌లు అందరూ ఆడారు. ఆమె ఆడలేకపోయింది. సో, ఫైనల్‌గా ఆవిడని తీసి పడేసి పక్కన పెట్టేసే పరిస్థితి వచ్చింది. అట్లాగే ఎందుకంటే దాని గురించి కూడా చాలా డిస్కషన్ జరిగింది. చాలా ఇంట్రెస్ట్ కాన్వర్జేషన్ జరిగింది. దీని తర్వాత చెబుతా. అట్లాగే ఇంకెవరు యష్మి, సీత, ఆహ్, నయనిక చేసారు. యష్మి టకా తీసుకుంది డెసిషన్స్. మీరు 5 పనులు చేయాలి. నేను చీఫ్ మీరు చెబితే వినాలంటే నయనిక సైలెంట్ అయిపోయి మ్యూట్‌లోకి వెళ్ళిపోయింది. అక్కడ స్పాట్‌లో కన్ఫెషన్ రూమ్ దగ్గర బయటగానే డిస్కషన్ చేయకపోవడం వల్ల, వాయిస్ రేజ్ చేయకపోవడం వల్ల చీఫ్‌గా ఫెయిల్ అయిందని వాళ్ళ క్లాన్ నుంచి అంతా ఇలా డిఫరెంట్ కంటెంట్ వచ్చింది. కానీ చీఫ్ మారితే బావుంటుంది. బట్ ప్రతిసారి ఐదోసారి కూడా చీఫ్ నిఖిలే అంటే కొద్దిగా డల్‌గా ఉంటుంది. బోరింగ్ అనిపిస్తా ఉంటది. అయితే నాకు మరో అప్డేట్ కూడా వచ్చింది. అదంటే మళ్ళీ ఎందుకో అది మారిపోయిందని తెలిసిందేంటంటే, శక్తి క్లాన్‌కు పృథ్వీ అయ్యాడు. శక్తి క్లాన్‌కు ప్రేరణ అండ్ మణికంఠ మధ్య పోటీ జరిగిందని వాళ్ళెవరు కాంతార టీమ్‌కి.
వాళ్ళు ప్రేరణ అండ్ మణికంఠ మధ్య పోటీ జరిగిందని అప్డేట్ వచ్చింది. బట్ ఇది మళ్ళీ ఏదో ట్విస్ట్ వల్ల మారిపోయిందని తెలిసి చూడాలి. మరి దేంటో అప్డేట్ అని. ఇటైతే పృథ్వీ అయ్యాడు, అటైతే వాళ్ళిద్దరి మధ్య కూడా అయ్యిందని తెలుస్తుంది. అప్డేట్ అయితే వచ్చింది. బట్ ఇది క్లారిటీ కొద్దిగా చూడాలి. నెక్స్ట్ ఏం ట్విస్ట్ ఇస్తాడు, ఎట్లా జరిగిందని. అది ఫైనల్‌గా విష్ణు సరే దీని గురించి అప్డేట్ వచ్చాక ఫుల్ క్లారిటీ వచ్చాక మళ్ళీ మాట్లాడదాం. అయితే ఇంకోటేమంటే విష్ణుప్రియకి కాంతార పేరు నచ్చలేదంట. ఆ క్లాన్‌లో ఉన్నప్పటి నుంచి అంత బ్యాడ్ వైబ్రేషన్ తగులుతుందంట. అభయ్ అన్న ఇన్సిడెంట్స్ అలాగే ఎక్స్‌ట్రాస్‌లో ఆయన గివ్ అప్ ఇవ్వడం చూస్తే నాకసలు అక్కడి నుంచే పోయింది. ఆడే ఉత్సాహం, మూడు అన్ని సర్వనాశనం అయిపోయాయని చెబుతా ఉంది. వీకెండ్ సార్ మారుస్తాం సార్ అంటే సార్ కూడా ఒప్పుకోలేదు. నాగార్జున గారు కూడా అలౌ చేయలేదు. కాంతార కాంతార ఏం చిరాకుగా ఉందో నాకు. ఆ ప్రింట్ కొట్టేస్తుంటారు అన్నింట్లో కాంతార కాంతార, అందుకే ఒప్పుకోవట్లేదు. నిజంగా ఆ అమ్మాయి అంత సెంటిమెంట్ ఫీల్ అవుతుంది. ఇది నచ్చట్లేదు. నిజంగా శక్తి క్లాన్‌లో ఆ పేరు మళ్ళీ శక్తి క్లాన్ అని పేరు పెట్టింది ఈ అమ్మాయే. ఎవరు? విష్ణుప్రియ. బట్ ఆవిడ క్లాన్‌లో లేదు. నిజంగా శక్తి అని పేరు పెట్టిన దానికి తగ్గట్టుగానే ఆ శక్తి అంతా ఆ క్లాన్‌లోనే ఉన్నట్టుంది. నిఖిల్ వరుసగా 5 సార్లు చీఫ్ ఏంటి, అలాగే టాస్కులు కూడా వాళ్ళే ఎక్కువ గెలుచుకుంటూ వస్తా ఉన్నారు కనుక ఇవన్నీ లెక్కలేసుకుని ఈ అమ్మాయి ఫీల్ అవుతుంది. అట్టగా నిన్న కూడా ఒక మాట అనింది. తాళం టైర్ల టాస్కులు కూడా యూనివర్స్ సపోర్ట్ అంతా ఇలా వచ్చి అలా వచ్చి తాళం ఇలా ఓపెన్ చేసి బయట పడేస్తానని ఉందంట. ఎలా వచ్చేస్తాయి ఇవన్నీ అంటే సెంటిమెంట్స్ ఎక్కువలాగా ఉంది ఈ అమ్మాయికి. అది పేరు సెంటిమెంట్ అంట, నెగిటివ్ వైబ్రేషన్స్ అంట, యూనివర్స్ సపోర్ట్ అంతా వచ్చేస్తుంది అనుకుందంట. అవన్నీ అవ్వలేదని కొద్దిగా డిసప్పాయింట్ అయితే అవుతుంది. అలాగే నైట్ లైవ్‌లో డిస్కషన్ కూడా ఏమంటే సీతను రేసు నుంచి నిఖిల్ టీం తప్పించేయడంపై మిడ్ నైట్ అయితే తెగ డిస్కషన్స్ అయితే జరిగాయి. ఒకవైపు సీత పృథ్వీతో తన ప్రేరణ కంట వీకా, ఎందుకు నన్ను తప్పించారని చాలాసేపు వాదించింది. ఆయన కూడా చెబుతూనే ఉన్నాడు. ఇదే టైంలో మరోవైపు బయట లాన్‌లో నిఖిల్ ఎందుకు సీతను తాము తప్పించామన్న దానికి కారణాలు కూడా నయనిక అండ్ నబిల్‌కి అయితే వివరిస్తా ఉన్నాడు. నిఖిల్ ఏమంటాడంటే ఏ రకంగా చూసినా ప్రేరణ సీత కంటే చాలా స్ట్రాంగ్, బాగా టాస్క్‌లు ఆడుతుంది. ఆమె చాలా టాస్క్‌లు ఆడింది అని ఆయన చెబుతా ఉన్నాడు. అలాగే ఇక్కడ పృథ్వీ ఏమంటాడంటే ఆమె కంటే తక్కువ ఎక్కువనే కాదు, మీ ఇద్దరు ఈక్వలే అని ఈయన చెబుతాడు. అట్లాగే నిఖిల్ ఏమంటాడంటే అక్కడ దేనికైనా రెడీ, ఏ టాస్క్ అయినా నేను రెడీ అనే కాన్ఫిడెన్స్ ప్రేరణలో ఉంటుంది. సీతలో అది లేదు. పైగా ప్రేరణ ఏంటి మరి ఏ టాస్క్ ఆడింది చెప్పండి అని అడిగితే చెబుతారు. ఇక్కడ పృథ్వీ ఇక్కడ ఈ అమ్మాయికి చెబుతూ ఉంటే అక్కడ నిఖిల్ ఏమో నయనికకి చెబుతుంటాడు. ఇవన్నీ కాన్వర్జేషన్ అటు ఇటు చూపిస్తున్నాడు బిగ్ బాస్. అక్కడ ఏం చెబుతాడు, నత్తలా పాక్కుంటూ క్యాబేజీల టాస్క్ ఆడింది. అలాగే చాలా స్పీడ్‌గా ప్రేరణ ఆడింది. అలాగే ఎక్స్ టాస్క్‌లో అబ్బాయిలతో సమానంగా ఆడింది. అలాగే నబిల్, ఆదిత్య, అభయ్ వీళ్ళెవ్వరూ లేకపోయినా సరే చాలా బాగా ఆడింది ఎక్స్ టాస్క్‌లో. అలాగే పజిల్ గేమ్ మొన్న బొమ్మలు ఇలా క్యూబ్స్ అన్ని పెట్టమంటే ఒక టైప్ ఇచ్చారు కదా, అందులో ఆడింది. అలాగే గ్రూప్ గేమ్ అంటే ఫస్ట్ బాల్స్ అన్న ఇలా ఒక స్టిక్ మీద పెట్టుకెళ్ళి పైకి ఎత్తుకెళ్ళి ఆ నిచ్చెన మీద నుంచి వేసే టాస్క్ అందులో ఆడింది. అలాగే ప్రేరణ మ్యూజిక్ టాస్క్‌లో లాస్ట్ రౌండ్ వరకు పృథ్వీ అండ్ నిఖిల్‌తో పాటు డాన్స్ చేస్తూ ఎక్కడ బజర్ వస్తే మోగుతూ వెళ్లి డాన్స్ చేయడం అందులో ఆడింది. ర్యాస్క్ డాష్‌లో ఒక పాయింట్ తెచ్చిందని ఆమె ఆడినవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. అలాగే కంపేర్ చేసి సీత ఒక గేమ్ కూడా ఆడలేదు అంటే వరుసగా తన పాయింట్లన్నీ చెబుతుంటారు. అందుకే వీక్ కాబట్టి సీతనే ఆమెను తప్పించామంటే వీళ్ళు చెబుతారు. అలాగే నయనిక కూడా ఏమంటది, సీత నిజంగా ఉండడం వల్ల కొన్ని గేమ్‌లు ఆడలేదు. చీఫ్ అయ్యాక ఆమె ఆడలేదు. కొన్ని తను ఆడలేనని తనే ఒప్పుకుంది. నిజం అంటే ఆవిడ కూడా చెప్పింది. అలాగే నిఖిల్ కూడా మళ్ళీ ఇక్కడ ఎంత లిస్ట్ అంటే తీసాడు. ఈ ఈ ఇప్పుడేమిది వైల్డ్ కార్డ్స్ ఎంట్రీస్ ఆపడానికి సంబంధించి 8 టాస్క్‌లు ఇస్తే ఈ 2 వారాల్లో గత వారం 5 ఇప్పుడు 3 మొత్తం 8 టాస్క్‌లు ఇస్తే ఒక్క టాస్క్ కూడా ఆవిడ ఆడలేదని చెప్పారు. లిస్ట్ ఏమంటే ఫస్ట్ టాస్క్ ఏంటి, ఆ గ్రూప్ గేమ్ బాల్ స్టిక్‌తో పైన బాల్ వేయడం. అందులో సంచాలకురాలుగా ఉంది, సీత ఆడలేదు. రెండోది ఏంటంటే బిర్యానీ తినాలన్నప్పుడు నేను చిన్న పెరుగు కప్పు తింటేనే నాకు కడుపు నిండిపోతుంది, నేను ఆడలేని చెప్పేసింది, అదొక టాస్క్. మూడోది ఏంటంటే నబిలు, పృథ్వీ ఆ బెలూన్ మేక టాస్క్ స్టాండ్ పట్టుకున్నట్టుగా అది కూడా ఆడలేదని చెప్పారు. అంటే నాలుగోది ఏంటంటే అలైన్మెంట్ బ్లాక్స్ పజిల్ టాస్క్, అది కూడా సీత పార్టిసిపేషన్ లేదు. అంటే ఐదోది ఏంటంటే బజర్ మోగితే పరిగెత్తుకెళ్ళి పాటలకు డాన్సులు చేయడం, ఆ టాస్క్ అది కూడా పార్టిసిపేషన్ చేయలేదు. అట్లాగే నిన్న జరిగిన టాస్క్‌లో 3 ఏంటి, ఫస్ట్‌ది వాటర్ పూల్‌లో స్విమ్మింగ్ పూల్‌లోకి దిగి కీస్ తెచ్చి తీసే టాస్క్ అది నిఖిల్ అండ్ విష్ణుప్రియ ఆడారు. బట్ సీత పార్టిసిపేషన్ లేదు. అలాగే సెకండ్‌ది ఏంటంటే వాటర్ నాకు బ్రీతింగ్ ప్రాబ్లమ్ వస్తదని ఆవిడే ముందే చెప్పింది. అట్లాగే రెండోది ఏంటంటే మణికంఠ, యష్మి ఆడారు. అంటే అక్కడ కూడా మణికంఠ అడిగాడు కనుక ఆయనకి ఇచ్చానని చెప్పి. అలాగే మూడోది ఏమంటే నబీల్, ఆదిత్య ఆ రోల్ బేబీ రోల్ బాల్ రోల్ టాస్క్ ఏది ఉంది కదా అదైతే మొత్తంగా చూసుకుంటే 8 టాస్కుల్లో వైల్డ్ కార్డులకు సంబంధించి ఇస్తే ఒక్క దాంట్లో కూడా సీత పార్టిసిపేషన్ లేదు, కాంట్రిబ్యూషన్ లేదు. ఒక్కట మాత్రం ఆడింది. ఎప్పుడు అంతకుముందు మణికంఠతో రేషన్ టాస్క్ మాత్రం ఆడింది, 100% ఇచ్చింది. ఆ తర్వాత ఆవిడ పర్ఫార్మెన్స్ లేదు అని చెప్పారు. అది కూడా యష్మి అన్ఫేర్ డెసిషన్ వల్ల ఆవిడ విన్ అయ్యారు తప్ప అది కూడా లేదని ఈ లిస్ట్ అంతా చెట్టపొద్దంతా తీసి ఆవిడకి చెబుతున్నారు. బట్ ఆవిడ మాత్రం ఎంతసేపు కన్విన్స్ అవ్వట్లేదు. బహుశా వీకెండ్ హోస్ట్ అడిగేటప్పుడు కూడా అడుగుతారేమో. మరి వీళ్ళ పాయింట్స్ అయితే వీళ్ళకు ఉన్నాయి. దాని గురించి చాలాసేపు డిస్కషన్ అయితే జరిగింది. మరి ఓవరాల్‌గా ఈ అప్డేట్స్ అన్ని మీకు ఏమనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ మరిన్ని క్రేజీ అప్డేట్స్ నా స్టైల్‌లో జెన్యూన్‌గా డిగ్నిటీతో ఉండి ఖచ్చితంగా చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటే మిస్ కాకండి. నేను మీ ముందు నుంచి అడిగేది లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ 2 ఛానల్స్
న్యూస్ బోలెడ్ జర్నలిస్ట్ రెండు సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే షేర్ చేసుకుంటారు.